పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జెడ్సన్ సంబంధించి కొందరు నిరుద్యోగ యువత వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటి విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి. బక్కా జడ్సన్ అని వస్తే మా కష్టాలు తీరుతాయని ఉన్నది. చాలా మంది అనొచ్చు, ఒక ప్రభుత్వం చేయలేనిది వ్యక్తి ఎట్లా చేస్తాడని. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిందో, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏ రోజు కూడా ప్రశ్నించలేదు. ఆ రోజు ఒకే వ్యక్తి బీఆర్ఎస్ని ప్రశ్నించి 180 కేసులు వేసిండు. ఆ వ్యక్తి ఎంత ప్రభుత్వం యొక్క యాంటీ ఇన్కంబెన్సీని తీసుకెళ్ళి కాంగ్రెస్కి అనుగుణంగా మార్చిండో చూసినాం. ఒక వ్యక్తి ఎంతో చేయగలిగిండు. అదే యాంటీ ఇన్కంబెన్సీని మేము అంతా ఒక్కడి పోగేసి ఈ యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ కాకుండా అదే ప్రశ్నించిన వ్యక్తి తిరుమల మల్లన్న ఉన్నాడు కదా, తిరుమల మల్లన్న కాకుండా ఓన్లీ బక్కా జెడ్సన్ మీరు ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఇప్పుడు ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్క పిల్లగాడికి కూడా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు పిల్లగానికి నువ్వు చాక్లెట్ అడుగుతాడు తండ్రిని, అరే చాక్లెట్ తినకరా పండ్లు ఉడతాయంటే ఎందుకు తినొద్దని కర్ర పట్టుకొని వస్తాడు. ఈ చేతి లేదుంటే అది వస్తాడు. ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే ప్రశ్నకు పరిష్కారం కూడా రావాలి. నువ్వు ప్రశ్నించడమే చేసుకొని నీ దగ్గరకు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు, ఎమ్మెల్యే ఏమంటున్నావు కోమటిరెడ్డి, నీ 2 పంగల్ జీరి ఒకటి నార్కట్పల్లికేస్తా, ఒకటి నల్లగొండకు తలిగిస్తా అన్నావు. కానీ ఆ వ్యక్తులకు ఎందుకన్నావు? చెరుకు సుధాకర్ గారికి అన్యాయం జరిగింది అన్నావు. మరి చెరుకు సుధాకర్ గారికి న్యాయం చేసినావా? ఏ సమస్యకు నువ్వు న్యాయం చేసినావు? సమస్యను లేవనెత్తి నీ బ్లాక్ మెయిల్ దందాకు పురుడు పోసుకుంటావు. నీ బ్లాక్ మెయిల్ దందాతోటి ఇలా ల్యాండ్ క్రూజర్ కార్లు కొన్నావు, ఇలా 1000 కోట్లు సంపాదించుకున్నావు. నేను ఇంకెందుకు చెప్తున్నానంటే, ఇదే తీన్మార్ మల్లయ్యకు నేను టీంలో పనిచేసినోని 6 నెలలు కాళ్ళకు బొగ్గలెక్కేటట్టు మేము తిరిగినటువంటి వాళ్ళం. ఈరోజు నీ అమ్మటి ఎవడన్నా ఉన్నాడా? గతంలో టీంలో చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? ఈరోజు సుదర్శన్ ఎవడు? సుదర్శన్ గేమ్ మాట్లాడొస్తుంది. ఇదే శ్రీకాంత్ రెడ్డి లేడా? ఇదే 7200 నీ పేరు మీద ఉందా? ఈ పాతి శ్రీకాంత్ రెడ్డి పేరు మీద, జనార్దన్ రెడ్డి మీద ఈరోజు మా మీద రిజిస్టర్ అయింది. ట్రేడ్ మార్క్ మా మీద ఉంది 7200 న్యూస్. నీకుందా? నీ అమ్మటి ఎవడున్నాడు? ఆ రోజు చిలక ప్రవీణ్ ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిని నువ్వేమంటావు? ఈడు లంగా, ఆడు దొంగ, ఆడోళ్ళని అంట కట్టడం ఏదో ఒకటి. ఇడంతా బోకర్. కాబట్టి తీన్మార్ మల్లయ్య అనే వ్యక్తిని అందరికి ఏం చేస్తాడంటే ఒక టాక్సిక్గా తయారు చేస్తాడు. వానికి ఒక సైకోలను తయారు చేస్తాడు. వాళ్ళని అందరిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. తీన్మార్ మల్లయ్యని ప్రశ్నిస్తే అమ్మో ఏమైపోతావు అన్న దానికి తీసుకొస్తాడు. కాబట్టి తీన్మార్ మల్లయ్య అసలు రూపం అనేది అర్థం చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కొన్ని రోజుల టైం పడుతుంది. వాడిని ట్రాన్స్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి తెలంగాణ సమాజానికి 4 సంవత్సరాల సమయం. 2020లో వచ్చిండు, ఈరోజు 2024, 4 ఏళ్ళ సమయం పట్టింది. ఒక ఆడశ్రీ గర్భం దాల్స్తే 9 నెలలు ఏ విధంగా ఒక పిల్లకు జన్మనిస్తుందో, ఈ మల్లిగాని నుంచి తెలంగాణ సమాజం బయటపడడానికి 4 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఏమంటున్నావు? అదే తీన్మార్ మల్లన్నకు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మద్దతు తెలుపుతుంది. ఓవైపు మీరు ఎలా చూస్తున్నారు మరి? ఈ తీన్మార్ మల్లయ్యకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టి నిరుద్యోగులు వామ్మో ఇంత దొంగకి ఇచ్చిర్రా, వీడు మా ఉద్యోగాలు నింపుతాడా, వీడు మొన్నటి వరకు ఏనాడన్నా మేము కొట్లాడుతుంటే రోడ్డు మీదకి వచ్చిండా, ఏ దీక్షలన్నా పాల్గొన్నాడా? నిరుద్యోగులది కాదండి, తెలంగాణ సమాజం గురించి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఏనాడన్నా బయటకు వచ్చి కొట్లాడిండా? మీ లెక్క ఏనాడన్నా ఒక గొట్టం పట్టుకొని ఒక రిపోర్టర్ని వేసుకొని ఎక్కడన్నా తిరిగిండా? ఎక్కడో తిరగడు. ఏనాడన్నా ఒక పెన్ను కాగితం పట్టుకొని తిరిగిండా? మీలాంటి జర్నలిస్టులు బయట ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా మీరు తీసుకొచ్చి రాసిన వార్తల్ని వక్రీకరిస్తూ ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. జర్నలిస్టుల కష్టాలు మాకు కూడా తెలుసు. కింద పోయినప్పుడు ఆడు బెదిరిస్తాడు, ఒకటి రాయరు, మళ్ళీ పైన ఉన్నోళ్ళు చీపులు బీరోలు వాళ్ళకు తగ్గట్టు ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. దాన్ని వక్రీకరించి కింద రాసిన కూడా ఈయన కనిపించట్లేదా? ఈ నమస్తే తెలంగాణకి ఎవడు వీడు వార్త రాసినోడు? వీడు గడ్డి తింటుండా, బువ్వ తింటుండా, వీని కడుప ఏది, వీని అక్కకు వీని చెల్లెకి అయితే ఎట్టుంటుందని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వార్తలు అవుతాడు. ఈ దగులుబాజుకి ఇచ్చినందుకే ఈరోజు తెలంగాణలో మీరు చూడండి, ఎవరు సుక్కరామ్ నరసన్నకు ఒక్క పైసా లేదన్నాడు. పాట రాసిండా లేదా? నరేష్ అన్న పాట రాసిండా లేదా? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా తీన్మార్ ప్రశ్నించినందుకే గత ప్రభుత్వం నాపై వందల కేసులు పెట్టింది. నేనేం బ్లాక్మెయిల్ ఎవరిని ఇవ్వలేదు. నేను ప్రశ్నించినందుకే, ప్రజల గొంతుకే ప్రశ్నించినందుకే నా మీద కేసులు పెట్టింది చెప్పింది తీన్మార్ మల్లన్న ప్రచారంలో చెప్తాడు. తీన్మార్ మల్లయ్య ప్రశ్నించేందుకే చేసి అందరు ప్రశ్నించారు, అందరి మీద ఎందుకు రాలేదు? కొంత జరుగుతాయి, ప్రశ్నించే విధానం కూడా ఉంటుంది. ఆ విధానాన్ని నువ్వు తప్పుపట్టినావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసినావు. కొన్ని కేసులు అయితే నీ మీద అయిన అన్ని కేసులు ఎక్కడి నువ్వు ప్రశ్నించేందుకైనా? నీ మీద ఉన్న కేసులు అన్నింటిని మరి ఈ తెలంగాణ సమాజానికి ఇగో ఈ కేసు నేను ప్రశ్నించినందుకు అయింది, ఈ కేసు నేను ఇంకో వీళ్ళ పక్షాన్ని నిలబడ్డందుకు అయింది చెప్పుకున్నావా? కేసులు అంటూ ఆ కేసులు ఏనాడన్నా నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టినావా? ఏనాడు పెట్టలేదు. ఇగో అమీర్పేటకు పోతాడు, ఒక పాత కంప్యూటర్లు అన్నీ కొనుక్కొస్తాడు, అల్ల పెడతాడు, నా మీద దాడి జరుగుద్ది అని తెలంగాణ సమాజాన్ని ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు. ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఒకరిని నోటు దురదతోటి వాడిని కోపం వచ్చేటట్టు చేస్తాడు. వాడు అడుగుతందుకు రాగానే వీడు అన్ని పలగొడతాడు, నా మీద దాడి జరిగిందని చెప్తాడు. ఇది ఈయన డ్రామా కంపెనీ. అందుకే కేటీఆర్ని అన్నాడుగా డ్రామా రావని. అందరినీ మిక్సీలు వేసి జ్యూస్ పెడితే వచ్చేటటువంటి తీన్మార్ మల్లయ్య.
అందుకే తీన్మార్ మల్లయ్యని ఈ సమాజం నమ్మట్లేదు. తీన్మార్ మల్లయ్య అనే వ్యక్తి నేను అసలు ఇట్లా కాదు. గెలిస్తేనే నిరుద్యోగులకు లాభం జరుగుతుంది. నేను ప్రశ్నించే గొంతుక కాబట్టి మీకు ఉద్యోగాలు రావాలన్నా, జాబ్ క్యాలెండర్ రావాలన్నా నేను గెలవాలి కంపల్సరీ అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రచారం చేస్తుండు. మరి ఎట్లా చూస్తున్నారు దాన్ని? అన్న ఇప్పుడు తీన్మార్ మల్లయ్య అంటున్నాడు కదా, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు అన్నాడుగా. మొన్న మీ విలేకరే ఒక అన్న అడిగితే అన్నాడు కదా, మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండన్నా? 30,000 ఉద్యోగాలు నింపినావు అన్నాడు కదా. 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండన్నా? ఏ రోజు ఎగ్జామ్ డేట్ పెట్టిండన్నా? ఏ రోజు రిజల్ట్ ఇచ్చిండన్నా? ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఒడిదొడుకులు లేకుండా ఉన్న కోర్టుల కేసులు మీ పెండింగ్ ఉన్నాయని చేసిన ఉన్నా. మీరు వేసిర్రా కేసులు? మీ బల్మూర్ వెంకట్ వేసింది గ్రూప్ 1 కేసు వేసిండు. మీ బల్మూర్ వెంకట్ సిడిపిఓ కేసు వేసిండు. మీ బల్మూర్ వెంకట్ సిబిఐ కేసు వేసిండు. మీరు గ్రూప్ 1 ఒకటి అయిపోయింది. సిడిపిఓ కేసును మీ బల్మూర్ వెంకట్ ఎందుకు అటెండ్ కావట్లేదు చెప్పండి. ఈ గ్రూప్ 4 గురించి కేసులు ఏమన్నాడు? గ్రూప్ 4 కేసు వేసిండా? ఏ లేదు. ఈరోజు గ్రూప్ 4 గురించి ఏమని చెప్పి 28 నిమిషాల వీడియోని చేసేసిన ఈ బల్మూర్ వెంకట్ ఈరోజు గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వమని ఎందుకు అన్నాడు? మేము గ్రూప్ 4 రిజల్ట్ అవకతవకలు జరిగినాయని ఈ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ గారిని అడిగితే ఆయన కోర్టుకు వస్తే ఈ ఏజీ ఎందుకు రాలేదు చెప్పండి. అసలు ఈ తీన్మార్ మల్లయ్యకి నోటిఫికేషన్ల గురించి అవగాహన ఉందా? ఈయన హైయర్ ఎడ్యుకేషన్ ఏంది? సమాజం పట్ల ఈయనకున్న అవగాహన ఏంది? నిరుద్యోగిత పట్ల ఈయనకున్న అవగాహన ఏంది? ఈయనకున్న అవగాహన ఒకటి వార్తలను ఎట్లా వక్రీకరించాలి, తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఎమోషనల్ చేయాలి, తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఒక ఉద్రిక్తకు గురి చేయాలి, ఉన్న ప్రభుత్వాలపైన వాటిపైన ఏ విధంగా ఒక దాడికి పురిగొల్పాలనేదే తెలుసు. దాన్ని బేస్ చేసుకొని వెనకంగా జరిగే తంతు చేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరు బస్సు యాత్ర కూడా చేపెట్టారు నిరుద్యోగులకు సంబంధించి. ఇప్పుడే మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ బహిష్కరించిన అభ్యర్థికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ మీ మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మేము ఆ రోజు కూడా ఒక విధానానికి ఒక పాలసీకే కట్టుబడ్డాం. ఏంటంటే ఈ తెలంగాణలో ఎవరైనా చూసుకోండి, ఇప్పుడున్న సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకుంటారు. మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయాలని ఉండదు. వీళ్ళందరికీ ఒక స్టీరియో టైప్గా ఉంటుంది. బీఈడి చేయాలి, ఉద్యోగం చేయాలి. మీకు కూడా తెలుసు, గతంలో ఒక 5-6 ఏళ్ళ కింద పోతే బీఈడి చేసినోడికే పిల్లనిచ్చేటటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వ ఉద్యోగం అది ఒక చప్రాష్ అయినా కనుక ఒక 10-20 లక్షలు ఇచ్చి పిల్లనిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమాజము ఒక గవర్నమెంట్ ఉద్యోగాలకు కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఇది ఒక ఊబిలోకి వచ్చి చిక్కుకుపోయారు. వీళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నింపట్లేరు. వాటిని నింపాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ని గద్దెనెక్కించుకోండి. మరి కాంగ్రెస్ అంతకన్నా ఎక్కువ మోసం చేస్తుంది. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఉన్న డేట్లు ఏది లేదు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతాను పెంచలేదు. నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేదు. మేనిఫెస్టోలో 32వ పేజీలో చెప్పిర్రు అన్ఎంప్లాయ్మెంట్కు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇచ్చేటటువంటి అలవెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అని 3 నెలలకు 3,000 అన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ అనౌన్స్ చేయాలని చెప్పేసి బట్టి కూడా ఒక ప్రెస్ మీట్లో పెట్టారు. దానికి సంబంధించి గట్టి మేనిఫెస్టోలో 32వ పేజీని చూడమను. ఆ 32వ పేజీలో మేము చూపిస్తాం. అలవెన్స్ ఉందో లేదో మేము చూపిస్తాం. ఇది చూడండి, మీరు జూమ్ చేసి చూడండి. ఇది 32వ పేజీలో కింద చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 3,000 ఫర్ మంత్. ఇది కాదా? ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో కాదా? ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో కాదా? మరి ఇంతకన్నా ఒక అసెంబ్లీలో ఇంత అబద్ధాలు ఆడడం అనేది మంచిదేనా? ఈయన ఉప ముఖ్యమంత్రి అబద్ధం ఆడిన, సీఎం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకముందే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన టీఎస్పీఎస్సీకి వెళ్ళి ఎత్తుక్కోమన్నాడు. అందుకనే వీళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడినప్పుడు ఇక కింద ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా అబద్ధాలు ఆడతారు? వాళ్ళ మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకోవాలి? అంటే పట్టభద్రులకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. మీరు బక్కా జెట్సన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు బక్కా జడ్సన్ అనే వ్యక్తికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఒక సమస్య పట్టుకున్నాడు అనుకో, అది తీరేంత వరకు, ఆ సమస్య పరిష్కారం దొరికేంత వరకు కొట్లాడేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక పిలుపునిస్తే పౌర సమాజం కదిలొస్తుంది. ఒక నీతిని నిజాయితీ నిరూపించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం అందరం నిలబడాలి. కానీ ఇక దొంగలకు లంగలకు సద్దులు మూటలు కట్టేటోళ్ళకి మనం నిలబడితే మనం మోసం చేసుకున్నట్టు. ఇలా వీళ్ళే చేయనప్పుడు, కాంగ్రెస్ పార్టీ చేయనప్పుడు, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు ఇచ్చినటువంటి టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళు బలపరిచినటువంటి పెద్ద దొంగ. ఈరోజు ఇట్లా అన్నాడు, ఈరోజు ఏది లేనోడు ఇట్లా మోసం చేస్తున్నప్పుడు ఇంకా రేపెంత మోసం చేస్తాడు? నిన్న కాక మొన్ననే చూసినాం, కాంగ్రెస్ వచ్చినాకనే 46 జీవో వాళ్ళని అందరినీ ఊళ్ళలో పోయి మీరు కొట్లాడారు కాంగ్రెస్ వస్తుంది అన్నాడు. ఈరోజు 46 జీవో వాళ్ళను ఎట్లా తిట్టిండో అంత వైరల్ అవుతుంది. అలాంటి వాడు రేపు అధికారంలోకి వచ్చినాక ఎట్లా మాట్లాడతాడు? కాబట్టి ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి వ్యక్తి తన ఆస్తులను కాపాడుకుంటాడు. రేపు కనుక ఈయన మీద బీజేపీ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళే కానీ ఈయన మీద ఐటీ రైట్స్ చేసినా ఇంకేమన్నా చేసినా వీని తలదాచుకోవడానికి ఇంకేదైనా వేషం కడతాడు. కాబట్టి ఈయన ఏంటంటే పగడి వేషగాడు. నేను చాలా మందిని ప్రశ్నించాను. ఒకవేళ నేను చట్టసభలో ఉంటే ఇంకెంత ప్రశ్నిస్తానో, ఎంత న్యాయం జరుగుతుంది మీ అందరికీ అని చెప్పేసి. మాకు ప్రశ్నించే గొంతుకతో పాటు పరిష్కారం చూపించేటట్లు కావాలి. ప్రశ్నించడం ఎవరైనా ప్రశ్నిస్తారు. ఈయనకు ఒక ప్రశ్నించడము, ఆ ప్రశ్నను వక్రీకరించి డబ్బులు ఎట్ట తెచ్చుకోవడము, మనుషుల్ని ఎట్ట బ్లాక్మెయిల్ చేయడం బాగా తెలిసిన వ్యక్తి. మాకు పరిష్కారం వైపుగా కొట్లాడే వ్యక్తి కూడా అవసరం.
ప్రశ్నించేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు ప్రశ్నించవా? నేను ప్రశ్నించనా? ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా కాబట్టికే మీరు బయట తీసుకుంది. కానీ నేను పరిష్కారం వైపుగా పోయేంత శక్తి నా కాడుందా? లేదు. అలాంటి వ్యక్తి వైపుకు మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వ్యక్తి బక్కా జడ్సన్. అశోక్ అనేటటువంటి వ్యక్తి ఒక బోగస్ వ్యక్తి. అశోక్‌ను కాంగ్రెస్ బల్మూరి వెంకటు ఈ అంతా ఒక సిండికేట్ తోటి నిలిపినటువంటి వ్యక్తి అశోక్. ఈ అశోక్ అన్‌ఎంప్లాయీస్‌ను ఈయన ఎట్లుంటదంటే ఓట్లు చీల్చడానికి అశోక్‌ను పెట్టిరని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అది నిజమేంటారు? వాస్తవం. 100% వాస్తవం. ఇప్పుడు అశోక్ యొక్క చరిత్రను గత 6 నెలల 2 సంవత్సరాల నుండే ఈ తెలంగాణలో నిరుద్యోగిత సమస్య ఎక్కువ కొట్లాటలకు, ఎక్కువ ధర్నాలకు, రాస్తారోకులకు దారితీసింది. వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాల కాంచి, లాక్‌డౌన్ కాంచి ఫస్ట్ పీరియడ్‌లో మంచిగానే ఉన్నది. సెకండ్ పీరియడ్ 2018 అయిపోయి 19లో 19 కానుంచి సెకండ్ పీరియడ్ రాగానే లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగాల నుంచి అప్పటి నుంచే నిరుద్యోగిత సమస్య అనేది లైమ్ లైట్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి అశోక్ వచ్చిండు. అప్పటి నుంచి ఈయన చేసిన ఉద్యమాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ నిరుద్యోగులు మోసం మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 పోస్ట్ పోన్లో వద్దంటుండి వచ్చిండు. అరెస్ట్ అయిండు. బల్మూరి వెంకట్ బెయిల్ ఇప్పించిండు. కాంగ్రెస్ జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇవ్వలేదు. దాన్ని ప్రశ్నించలేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడనే ఈ హాల్లోనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మీరు వెళ్ళండి, ప్రచారం చేయండి. కాంగ్రెస్ వచ్చినాక మీరు ఇక లైబ్రరీలో కూర్చొని చదువుకునేదే. ఇక మీకు ఏదొద్దు, ఎండాకాలం మీకు షర్బతిస్తాం, ఎండాకాలం మీకు పెరుగన్నం పెడతాం, మజ్జిగ పోస్తాం, అన్ని పోస్తాం, మీరు మంచిగా చదువుకోరి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ పోస్టులు పెంచకుండా గ్రూప్ 2 గ్రూప్ 3కి డేట్లు ఇచ్చినప్పుడు అసలు అశోక్ ఎట్లా చెప్తాడు? అశోకే ఇచ్చిండు తెలుసా డేట్లు. మీకు అందరికీ తెలియదు, అశోక్ డేట్లు ఇచ్చిండు. ఇదే అశోక్ డేట్లు ఇచ్చినప్పుడు, ఇదే అశోక్ పోస్టులు పెంచడం అడగనప్పుడు, మళ్ళీ ఈరోజు పోస్టులు పెంచమని ఆయన ఎమ్మడి తిరిగేటటువంటి మిత్రను ఈరోజు టీఎస్పీఎస్సీ దగ్గరికి ఎట్లా పంపించిండు? మళ్ళీ ఇదే అశోక్ పోస్టులు పెంచకుండా డేట్లు ఇచ్చిన అశోక్ జూన్ 10కి లక్షలాది మందితోటి ధర్నా చేస్తాడంట. ఒకవైపు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్న తీన్మార్ మండలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు పట్టభద్రులు? మరి ఇదే తీన్మార్ మల్లయ్యకు 2000లో పోటీ చేసినప్పుడు మరి ఆ రోజు ఈయనకు ఆర్థికంగా ఉందా? ఆ రోజు ఏమన్నాడు పల్లరాజేశ్వర రెడ్డిని, నువ్వు 100 కోట్లు నా మీద ఖర్చు పెట్టినావు, అంగిలాగ సిద్ధాంతం అని మీద, అంగిలాగ సిద్ధాంతాన్ని ఓడగొట్టలేకపోయినావు, నేను గెలిచినట్టే నైతికంగా అన్నావు కదా, ఆ రోజు నీకేం పైసలు లేవు కదా. ఈరోజు బక్కా జడ్సన్ అన్న నువ్వు చెప్పిన అంగిలాగ సిద్ధాంతం చెప్పకుండా ఆయన నిరూపించినటువంటి వ్యక్తి, ఆచరణలో ఆచరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకు పౌర సమాజం అనేది మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. తెలంగాణ సమాజం అంత దుర్మార్గమైన సమాజం కాదు. ఇదే కేసీఆర్ ఎంత నియంతగా ప్రవర్తించినా కానీ గద్దె దింపిర్రు. వాళ్ళలో కొన్ని విధానాలు చెడుగా ఉంటే దాన్ని సమాజం హర్షించక వాళ్ళని గద్దె దింపిర్రు. ఈరోజు మరి ఇది చేయలేరు. ఆయనకు ఖచ్చితంగా తెలంగాణ సమాజం అందులో చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈయన ఎన్ని జిమ్మిక్కులు వేసినా, ఎన్ని మిమిక్కులు చేసినా, ఏం చేసినా ఈరోజు చూస్తూనే ఉన్న ఎమ్మెల్యేలో ఉన్న ప్రచారానికి పోతారు, ఎవరు పోవట్లేరు. ఆయన ఎమ్మటి ఒక రియాజ్ అనే వ్యక్తి ఒకటే ఉరుకుతున్నాడు. ఆయన కూడా నిరుద్యోగులు మోసం చేసిన వ్యక్తే. ఆయనకు రేపు ఏదో వస్తుంది, నేను గెలిపించుకున్నాను సీఎం దగ్గర 4 మార్కులు వేసుకోవడానికి, ఆయన వేం నరేందర్ రెడ్డి దగ్గర ఒక ప్రోగ్రెస్ కార్డు తీసుకోవడానికి పోతున్నాడు తప్పితే ఆయన ఎమ్మటి ఏ నిరుద్యోగాన్ని ఉన్నాడా? మీరు చూడండి యూట్యూబ్లో. ఆస్తులకు సంబంధించి కూడా బాగా ప్రచారం జరుగుతుంది. 300 కోట్ల వరకు ఆస్తులు సంపాదించుకున్నాడని చెప్పేసి అతను తిరిగే కారు గురించి కూడా ప్రచారం జరుగుతుంది. ఇన్ని అన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు మీరు? అన్ని ఆస్తులు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు కూడా ఎట్లా వచ్చినాయో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈయన పెద్ద బ్లాక్ మెయిలరు. ఈయన కాడికి ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యను స్క్రీన్ మీద చూపిస్తాడు, తెలంగాణ సమాజాన్ని మొత్తం వ్యక్తపరుస్తాడు. చూసినావుగా, నాతో డీల్ సెట్ కాకుంటే నీ వ్యాపారం కుప్పకూలుద్ది, నాతో సెట్ కాకుంటే నీ కుటుంబం కొల్లేరైతుంది, నీ పెళ్ళం సంసారానికి రాదు, నిన్ను ఇట్లా చేస్తా అని చెప్తాడు. ఎవడైనా ఏమనుకుంటాడు, ఎందుకురా నాయన ఇంతోటి పోతే పోయి నీకు అనవసరంగా, నీకంటే ఇజ్జత్ లేదు, నాకు ఇజ్జత్ ఉంది, సగం చెడితే సంగీతం, పూర్తిగా చెడితే భాగవతం, నువ్వు భాగవతులు ఆడేటోని, నీతోటి మేము ఎందుకురా బరిపత్తాలు తిరిగేదని వానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. అట్లా వచ్చినటువంటి డబ్బులతోటే ఈయన ఇన్ని వేషాలు, ఇన్ని భోగ వేషాలు వేస్తున్నాడు. ఈ బోకర్ మల్లయ్య భోగ వేషాలు వేస్తాడు. ఈ బోకర్ మల్లయ్యకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మెయిలర్ బ్రోకర్ తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎన్నికలు గెలిపించొద్దని చెప్పేసి చదువుకున్న వ్యక్తి బక్కా జడ్సన్ అయితేనే మా సమస్యలకు పరిష్కారం చూపుతాడు కాబట్టి బక్కా జడ్సన్ కంపల్సరీ గెలిపించాలని చెప్పేసి నిరుద్యోగ యువతను కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.